ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూలో ఒక మాట అయితే ఒప్పుకున్నాడు. మేము ఓడిపోయామని చెప్పలేం, కానీ ఆనెస్ట్లీ వీఆర్ షాక్డ్ అని అన్నాడు. ఇరాన్ అరబ్ కంట్రీస్ పైన ఇలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక కంప్లీట్గా ట్రంప్ ఫెయిల్యూర్ అండ్ ఆల్సో ట్రంప్కి ఒక గట్టి ఎదురు దెబ్బ. ట్రంప్ టీంలో టాప్ లెవెల్ కౌంటరిజం అఫీషియల్ జో కెన్ రిజైన్ చేశాడు. ఇరాన్ వార్ మీద జో కెన్ స్టేట్మెంట్, ఇరాన్ నుండి అసలు థ్రెట్ లేదు, ఈ యుద్ధం న్యాచురల్గా జరిగింది కాదు, మనమే స్టార్ట్ చేశాం, అది కూడా ఇజ్రాయెల్ ప్రెషర్ వల్ల అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఇది చాలా పెద్ద అలిగేషన్. వైట్ హౌస్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యింది. మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది, ఇరాన్ ఫస్ట్ అటాక్ చేయడానికి రెడీగా ఉందని కౌంటర్ ఇచ్చింది. యుద్ధం బయట జరుగుతుందని అనుకున్నాం, కానీ నిజం ఏంటి అంటే లోపల స్టార్ట్ అయ్యింది. ట్రంప్ ఏమన్నాడు అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ప్రొటెక్ట్ చేయడం యుఎస్ ఒకటే పని కాదు, ఆయిల్ యూజ్ చేసే కంట్రీస్ అందరూ కలిసి ప్రొటెక్ట్ చేయాలి అన్నాడు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే వార్ స్టార్ట్ చేసింది యుఎస్, మరి వేరే కంట్రీస్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? యూరోప్ కంట్రీస్ అయితే క్లియర్గా చెప్పేశాయి ఇది మీ వార్, మేం రాము అని. చైనా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంది. యూరోపియన్ యూనియన్ వార్ అవాయిడ్ చేయాలని ట్రై చేస్తుంది. ఇండియా స్టాండ్ అయితే ఇండియా మాత్రం చాలా క్లియర్గా ఉంది. నేషన్ ఫస్ట్, యుఎస్ని బ్లైండ్గా సపోర్ట్ చేయదు, ఇరాన్ని అపోజ్ అస్సలు చేయదు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే ఇండియా కరెక్ట్గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. న్యూట్రల్గా ఉండాలి, వేరే కంట్రీస్ నుండి ఆయిల్ కొనాలి, ఆయిల్ రిజర్వ్స్ పెంచాలి, నేవీ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలి, డిపెండ్ అస్సలు అవ్వద్దు. మన షిప్ సేఫ్గా రావాలి అంటే ఇండియన్ నేవీ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ వార్ ఇప్పటికి 20 days క్రాస్ అయ్యింది, ఇంకా పెరిగితే పెట్రోల్ 150 వరకు వెళ్ళొచ్చు. ఫైనల్గా ఎవరు సఫర్ అవుతారు? కామన్ మ్యాన్. సో ఇప్పుడు ఇక్కడ సీజ్ ఫైర్ కావాలి, యుద్ధం ఆపాలి. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ ఏమన్నాడు అంటే ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలి, యుఎస్ ఇంకా ఇరాన్తో మాట్లాడి యుద్ధం ఆపాలి అన్నాడు. ఇలాంటి సింపుల్ అండ్ రియల్ ఎక్స్ప్లెనేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జై హింద్.